ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు వచ్చేసి సత్యవర్తనుడు. ఇంకొక దేశంలో, ఇంకొక రాజ్యంలో ఇంకొక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు వీరసాక్షుడు. వీళ్ళిద్దరూ మరి వీరసాక్షుడు ఆ రాజ్యంలో ఉన్నాడు. ఈ యొక్క సత్యవర్తనుడు అనే ఈ రాజు ఈ రాజ్యంలో ఉన్నాడు. సో సత్యవర్తనుడు అనే రాజు చూడండి, ఎవరు వచ్చినా సరే, ఎవరు ఏదైనా అడిగినా సరే, ఎవరు రాజ్యంలోకి వచ్చి ఏదైనా సహాయం అడిగితే కానీ ప్రతి ఒక్కరికి సహాయం చేసేవాడు. ఎవరైనా తనని చేయి చాతి అడిగితే కనుక ఖచ్చితంగా సహాయం చేసేవాడు. ఇలా సంవత్సరముల కొద్దీ ఈ సత్యవర్తనుడనే ఈ రాజు, ఇతని పేరు అనేక ఉన్న రాజ్యంలో అన్ని రాజ్యంలోకి మారుమోగిపోతుంది. ఎలాగైనా సరే నా పేరుని ఇలాగనే ఉంచుకోవాలి, నా పేరుని ఇలానే నేను స్థిరత్వంగా ఉంచుకోవాలి అని చెప్పి సత్యవర్తనుడు ఎప్పుడు ప్రయత్నిస్తుండేవాడు. అయితే పక్క దేశంలో ఉన్న రాజు మాత్రము వీరసాక్షుడనే ఈ వీరసాక్షుడు మాత్రము ఇతనికి ఎప్పుడు ఈ రాజు మీద అసూయ కలుగుతుండేది. ఎలాగైనా సరే ఈ రాజును నేను తొక్కివేయాలి, ఎలాగైనా సరే ఈ సత్యవర్తుడిని ఇతని కంటే నేను గొప్పైన రాజుని చాటింపు వేసుకోవాలని చెప్పి ఒకరోజు ఏం చేశాడంటే, ఈ వీరసాక్షుడు అనే పక్క రాజ్యంలో ఉన్న ఈ వీరసాక్షుడు ఏం చెప్పాడంటే, ఎవరైనా సరే అని చెప్పేసి రాజ్యంలో కొంతమంది నియమించి మీరంతా వెళ్ళి ఈ సత్యవర్తుని మీరు పట్టుకొని రండి అని చెప్పినప్పుడు మరి కొంతమందిని పంపించాడు. ఈ వీరసాక్షుడు సత్యవర్తుడు అనే రాజును పట్టుకొని రమ్మని పంపించాడు. అయితే కొన్ని దినాలు గడిచిన తర్వాత వారంతా బయలుదేరాడు, అడవిలోకి ప్రవేశించారు. అతని వెతుకుడానికి, అతన్ని తీసుకొని రావడానికి ప్రవేశించిన తర్వాత ఒకరోజు వీరందరికీ అడవిలో ఉన్నారు. వీళ్ళంతా పంపించారు కదా, వీరంతా అడవిలో ఉన్నారు, వచ్చేవారంతా. సో అడవిలో ఉన్నారు. ఒక వ్యక్తి వాళ్ళ దగ్గరకు వచ్చాడు. వాళ్ళ దగ్గరకు వచ్చి మీరు దేనికోసం వెతుకుతున్నారని చెప్పినప్పుడు వారంతా జరిగిన విషయాన్ని చెప్పాడు. మాకు రాజు ఉన్నాడు, వీరసాక్షుడు అనే రాజు. ఈ రాజు మాకు సత్యవర్తనుడు అనే రాజును పట్టుకొని రమ్మని చెప్పారు. అందుకోసమే మేము అతన్ని వెతుకుదలకు వస్తున్నాం. అతడు ఎక్కడ ఉన్నాడు, అతని నిబంధనలు ఎక్కడ ఉన్నాయి అని మాకు చెప్పండి అని చెప్పినప్పుడు వెంటనే ఆ వ్యక్తి ఏమన్నాడంటే, వీళ్ళకి అడవిలో ఎదురుపడిన వ్యక్తి ఏమన్నాడంటే, సరే పదండి నేను మీకు చూపిస్తాను ఆ వ్యక్తిని, సత్యవర్తనుడు అనే రాజుని అని చెప్పినప్పుడు వాళ్ళతో పాటు వీరసాక్షుడు రాజ్యానికి వెళ్ళాడు. వీరంతా కలిసి ఈ అడవిలో ఎదురుపడిన ఈ వ్యక్తితో కలిసి వీరసాక్షుడు రాజు. ఈ వీరసాక్షుడు ఇందాక చెప్పాము కదా, ఎవరైతే పంపించారో సత్యవర్తనుడిని పట్టుకొని రమ్మని ఎవరైతే పంపించారో అతనే ఈ వీరసాక్షుడు. కనుక వీరంతా కలిసి అడవిలో ఎదురుపడిన ఈ వ్యక్తిని తీసుకొని వీరు కలిసి ఆ వీరసాక్షి రాజ్యంలోకి వెళ్ళాడు. ఆ రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత ఆ వీరసాక్షుడు వీళ్ళందరితో పోయే ముందు చెప్పిన మాట ఏమిటంటే, మీరంతా గనక అతన్ని తీసుకొని వస్తే గనక వారికి నేను 1,00,000 వరహాలను బహుమతిగా ఇస్తానని చెప్పాడు. సో చెప్పినప్పుడు ఆ విషయాన్ని కూడా ఎదురుపడిన వీళ్ళు, ఈ అడవిలో ఎదురుపడిన వ్యక్తి కూడా చెప్పారు. సో ఇవి అడవిలో ఎదురుపడిన వ్యక్తి అక్కడికి వెళ్ళాడు. ఆ రాజుతో ఏమన్నాడంటే, అన్న విషయం ఏంటంటే, రాజా నువ్వు వీరికి చెప్పావు కదా సత్యవర్తని కనుక మీతో పాటు తీసుకొని వస్తే కనుక 1,00,000 వరహాలు ఇస్తానని. సో మీరు వారికి 1,00,000 వరహాలు ఇవ్వండి అని చెప్పి తన ముఖము అన్ని మాస్క్ అన్ని తీసివేసేసి, తను వేసుకున్న వేషాన్ని తీసివేసేసి, నేనే సత్యవర్తను నేను చెప్పినప్పుడు నేనే ఆ దేశపు రాజును అని చెప్పినప్పుడు అతను ఆశ్చర్యపోయాడు. అక్కడ ఇంత మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే, వారికి చూడండి అతని నిజాయితీ ఎంత గొప్పదో. వారికి రావాల్సిన వాళ్ళు కష్టపడిన దాన్ని ఏమాత్రం వృధంగా పోకూడదు, ఏమాత్రం వ్యర్థంగా పోకూడదు అన్న ఒక ఆశతోటి ఆ రాజు వారికి రావాల్సిన 1,00,000 వరహాలను ఇప్పించాడు. ఆ రాజులో కూడా మార్పు వచ్చింది. చూడండి ఇతడు ఇంతటి గొప్ప పేరు సంపాదించుకున్న తనను తాను తగ్గించుకొని నా రాజ్యానికి వచ్చి వారికి రావాల్సిన దాన్ని ఇచ్చేశాడు అని చెప్పినప్పుడు వెంటనే అతను మార్చుకున్నాడు. అయ్యా నువ్వు ఇంత గొప్ప రాజు, ఇందుకోసమే ఇంత గొప్ప రాజు అని చెప్పి నా రాజ్యంలో కూడా సగ భాగం నువ్వు పాలిస్తానంటే నీకు ఇస్తానని చెప్పినప్పుడు నాకు అవసరం లేదు, నువ్వే జయించుకో అని చెప్పినప్పుడు ఇతడు సంతోషపడ్డాడు. ఒక చిన్న విషయం ఏంటంటే చెప్పాలనుకున్న ఈ స్టోరీ దారంటే, అసూయ అన్న 3 అక్షరాలతో కలిగిన ఈ అసూయను మనం కలిగి ఉండకూడదు అన్న విషయాన్ని మాత్రం చెప్పడానికి నా మోటివేషన్ మీ ముందుకు వచ్చాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.